అల్లు అర్జున్ తన మిత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డి గారిని గెలిపించండి అని చెప్పి అక్కడికి వెళ్ళిన ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఆ ఎపిసోడ్ మీద అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాకుండా టీడీపీ ఫ్యాన్సే కాకుండా నేరుగా చంద్రబాబు కూడా ఎలాంటి కామెంట్ చేశారో, సైకో, ఇదేం చౌట రాజకీయం, సన్నాస రాజకీయం, రకరకాలుగా విమర్శలు, చాలా దారుణమైన అసహనాన్ని ప్రదర్శించి దాని మీద మనం మాట్లాడుకున్నాం. సరే, పరోక్షంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ కూటమికే సహకారం అందిస్తూ ఉంది కాబట్టి దాని మీద జిల్లా ఎస్పీ మీద, డిఎస్పీ మీద, సిఐ మీద చర్యలు తీసుకున్నారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. అప్పుడు అదే రోజు అక్కడ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇదే పని చేస్తే వాళ్ళని ఏమీ పట్టించుకోలేదు. ఆయన ఆ ఎపిసోడ్ ఇప్పటికీ వీళ్ళు పోలీస్ స్టాప్ పెట్టట్లేదు. మరి ఎలక్షన్ కమిషన్ చేతుల అధికారం మరి 8-9 రోజులే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మన చేతిలోకి పవర్ వస్తుందో రాదో అని అనుమానం ఉందేమో తెలియదు, కానీ ఆ ఎపిసోడ్ని ఇంకా లాగి ఇంకా ఎవరిని అందులో పాపం ఒక రకంగా బలి వాళ్ళు ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నారు. తాజాగా ఈరోజు మరో 2 స్పెషల్ బ్రాంచ్ పోలీసులను మరో 2 పోలీసుల మీద వెయిట్ వేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. పాపం కానిస్టేబుల్ల మీద. ఎందుకంట అల్లు అర్జున్ అక్కడికి వచ్చినప్పుడు బాగా జనం గుమికూడుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఉన్నతాధికారులకు ఇవ్వలేదట. ఆ 2 స్పెషల్ బ్రాంచ్ ఎస్బీ పోలీసులు అక్కడ జనం గుమికూడుతున్నారనే ఇన్ఫర్మేషన్ పై వాళ్ళకి ఇవ్వలేదట. అందుకని వాళ్ళ మీద చర్యలు తీసుకుని 2 మీద వెయిట్ వేసేసారు, కానిస్టేబుల్ మీద. ఎస్పీకి, డిఎస్పీకి, సిఐకి నోటీసులు ఇచ్చి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అంటారు, రకరకాలుగా చెప్పి మా అనుమతి లేకుండా విచారణ ముగించకండి అని చెప్పి డిపార్ట్మెంట్కు ఏదో ఇంకాడ ఏమీ అక్కడ చెడు జరగలే, రవ్వంత డిస్టర్బెన్స్ జరగలే. ఇప్పుడు మళ్ళీ ఆ 2 కానిస్టేబుల్ మీద ఎందుకు పాపం వాళ్ళని మీద వెయిట్ వేయడం, ఎందుకు పాపం అని మీరు నేను చెబితే వింటారా? వేయాలనుకున్నారు, వేశారు.